హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారేవా వాసు. రెడ్ బుక్. ఏపీ పాలిటిక్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ ఈ బుక్ గురించి వినే ఉంటారు. నారా లోకేష్ పుణ్యమాని ఈ బుక్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్గా వినిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా ఇదే చర్చ. లోకేష్ యువగలం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా వినిపించిన మాట రెడ్ బుక్. ఆ సమయంలో దీని గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీ నాయకుల మాటలు విని నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులంతా ఇప్పుడు ఈ రెడ్ బుక్ గురించే ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అసలు ఈ రెడ్ బుక్ అంటే అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. లోకేష్ యువగలం పాదయాత్రలో ఆయన ప్రతి సభలోనూ చేతిలో ఒక ఎరుపు రంగు అట్ట ఉన్న పుస్తకం ఉండేది. దీన్నే రెడ్ బుక్ అంటూ ఆయన అప్పట్లో ప్రచారం చేశారు. ఎవరైతే వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారో, దౌర్జన్యాలకు దిగారో వారి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నానని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ చట్ట ప్రకారం శిక్షలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. అదే సమయంలో వైసీపీ అరాచకాలకు మద్దతుగా వ్యవహరించిన అధికారుల పేర్లు, నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకుల ఆదేశాలతో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నానంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే లోకేష్ మాటలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి రాదనే ధీమాతో వైసీపీ నాయకులు తమకు ఇష్టం వచ్చినట్లు లోకేష్ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రాగానే ఈ బుక్లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై చర్చ జరుగుతుంది. వైసీపీ అధికారంలో ఉండగా కొందరు అధికారులు వైసీపీ నాయకుల ఆదేశాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. తమకు సంబంధం లేని విషయాల్లోనూ టీడీపీ నాయకులను ఇరికించే ప్రయత్నం చేశారు. వైసీపీ నాయకులు ఎన్నో అరాచకాలకు పాల్పడినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో నిబంధనలు పాటించని అధికారుల పేర్లు ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అధికారులతో పాటు రాజకీయ నాయకుల పేర్లు ఈ రెడ్ బుక్లో ఉన్నాయని అనుకుంటున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించిన కృష్ణా జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయనే చర్చ నడుస్తుంది. పేదల భూములు కబ్జా చేసి సామాన్య ప్రజలను ఇబ్బందికి గురి చేసిన మరికొందరు వైసీపీ నాయకుల పేర్లు ఈ బుక్లో ఉన్నట్లు తెలుస్తుంది. అధికారంలోకి రాగానే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ అప్పట్లో లోకేష్ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం రెడ్ బుక్లో ఏముందా అనే చర్చ సాగుతుంది. ఇక ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. వైసీపీ నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం రెడ్ బుక్లో ఏముందా అనే చర్చ సాగుతుంది. రెడ్ బుక్ ఓపెన్ అవుతుందా? లోకేష్ అందులో ఉన్న ఒక్కొక్కరి పేరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందులో ఉన్న నేతలు, పోలీస్ అధికారుల పేర్లపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. ఇదిలా ఉంటే కొందరు వైసీపీ నాయకులు, అధికారులు అయితే తమకు పరిచయం ఉన్న టీడీపీ కీలక నేతలను సంప్రదించి రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయా అని అడుగుతున్నారంట. దీంతో అసలు రెడ్ బుక్లో ఏముంది? నిజంగా రెడ్ బుక్లో ఎవరి పేర్లైనా ఉన్నాయా, లేదంటే కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం కేవలం లోకేష్ రెడ్ బుక్ ప్రచారం చేశారా అనే చర్చ జరుగుతుంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైజాగ్లో అయితే ఒక ఫ్లెక్సీ కూడా పెట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్పై రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్, ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ ఫోటోలతో ఉన్న ఒక ఫ్లెక్సీ పెట్టారు. అందులో సిద్ధం అంటూ లోకేష్ ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. ఫ్లెక్సీ మొత్తం రెడ్ కలర్లోనే ఉంది. సో ఇండైరెక్ట్గా ఇది వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉందని కొందరు అంటున్నారు. ఒక్క విశాఖలోనే కాదు, మంగళగిరితో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో రెడ్ బుక్ ఇష్యూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చూసారుగా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.